సున్నుండల కోసం నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసుల మినపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. అందుకే నేను ఇట్లా పెట్టి సిమ్లో వేయించుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు తెల్లగా ఉన్నాయి ఈ మినపగుళ్ళు. బాగా అయితే కలర్ మారిపోయేంత వరకు మనం వేయించుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. ఖచ్చితంగా చెయ్యి బాగా నొప్పి వస్తుంది, అయినా సరే ఓపిక్గా దోరగా వేయించుకోండి. మెల్లిగా 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 తువ్వాల కొంగు. అప్పుడెప్పుడో మధ్యాహ్నం వేయించా మినపప్పు, చూడు దోరగా ఎంత బాగా వేసినాయో. ఇప్పుడు బాగా చల్లారిపోయినాయి. వీటిని ఏం చేస్తామంటే కవర్లో వేసేసుకొని మరపట్టించుకోవాలి. కవర్ లేదు కదా ఇప్పుడు. ఏంది లేకపోతే ఏంది, కవర్ దొరకచ్చి కవర్ 500 పెట్టి కవర్ కొంటారా? కాదు, సున్నుండలోకి నెయ్యి కావాలి. 500 పెట్టుకుంటా. 250 గ్రాములు వచ్చి 250 రూపాయలు, 300 రూపాయలు. ఒక 1/2 కిలో నెయ్యి తీసుకొని అలాగే ఆ మినపప్పు కూడా మరపట్టించి తీసుకొద్దాం. ఎందుకంటే మెత్తగా వస్తే పిండి బాగుంటది సున్నుండలు చేసుకోవడానికి. చక్కెర కూడా నీట్గా మిక్స్ అవుద్ది, అలాగే నెయ్యి కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. పోయినసారి చేసా, కాకపోతే లైట్గా బరుకునింది, అంటే అనిపించలా. ఈసారి అందుకే బయట పిండి మిల్లులో పట్టిస్తా. చారడని మినపప్పుకి 3 అంత కవర్ దొరికింది, ఇంక తప్పట్లేదు నాకు. ఇవి ఎత్తి దీంట్లో పోసేసుకున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం బియ్యం కూడా మిక్స్ చేస్తారు, బియ్యం కూడా వేయించి దాంట్లో కలుపుతారు. ఎందుకులే, నాకు తెలీదు ఎలా ఉంటాయో, ప్రయోగం చేయడం ఎందుకులేని. బాగా వేగమే తెలుసా. మినప్పు సౌండ్ తగ్గిరా. మినపప్పు మటుకు చాలా అంటే చాలా ఎర్రగా వేయించుకున్నాం అనుకో, సౌండ్ వస్తుందా? అటు సౌండ్ వస్తుంది. అటు సౌండ్ వస్తేనే బాగా వేగినట్టు. పంటికి అతుక్కోకూడదు, లేదనుకో మనం లడ్డు చేసిన తర్వాత గొంతుకి నాలుగుకి మొత్తం అతుక్కోపోద్ది, తినలేము అట్లా. ఇప్పుడు వెళ్ళి మనం మిషన్ ఆడించుకొని వచ్చేద్దాం పదండి. కలిగితే వస్తాం, లేట్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు నేను కర్రీగా పుట్టాను, ఇప్పుడు ఎడతా అలాగేనా? నన్ను ఎక్కిరిచ్చిరా నల్లదానానే. దేవుడు దోస్తా ఉంటాడులే, కానీ పట్టాలి ఇప్పుడు లేదని చెప్పాలి. మళ్ళీ వస్తా. అరగంట ఎంత డబ్బులా? ఎక్కేదేం లేదంటావు అయితే. నాకేం చెప్పు. అదిగో ఆడ పెట్టినా చూడా, మర్చిపోవాక కావాలా. మా ఏంది మాట అరుస్తున్నావా? తప్పు కదా. చేయడానికి ఒక అరగంట టైం పడుతుందంట. ఈ లోపల ఇలా ఈ మినపప్పు పిండి మిల్ల మూసేస్తున్నారు. సిద్ధు అన్నోళ్ళ అడుగుతారా? నువ్వు పడబోయే ఇప్పుడు నాకు పిండి పట్టించరా? ఇది మినపప్పు, మినపప్పు వేయించింది సున్నుండకి. నా 15 minutes లేక ఒక 20 minutes వస్తాను నాకు.
నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి దీక్ష పట్టుకో. తాంబూలం తట్ట, చీనొప్పి. తాంబూలం తట్ట ఆపి. పోతుంది. ఏమైందా? హోల్ ఉంది కవర్. ఎతక ఎతక పిన్నదండగా మళ్ళీ ఎంత అదే ఫోన్ పే చేయాలి కదా. ఒక నిమిషం. వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలే. పోయి నెయ్యి తెచ్చుకొస్తున్నాం. నేను చేసుకున్నాం కదా. కాల్సిందే లేదా చాలా ఏంది తలుపులన్నీ వేసేసుకోండి. మా ఆయన కొడతామ్మా ఇంకా నేను ఆడ. మా నీ ఫ్రెండ్ ఏంది ఆడుందే? అది అదే మరి ఇదే పిండి కలుపుదా అని సున్నుండలకి. రేపు మా పిల్లోడు వెళ్ళిపోతాడు కాల్సినమ్మో. వట్ట పట్టుకోవాక నీ ముక్కలు మొక్క పెడితే ఆపి. ఇటు చూడమ్మా. తోడవా ఎండు చేపలు, పచ్చి చేపలు, పిట్ట పరిగలు, రొయ్యలు. కలిసి పిట్ట పరిగలు అంటే రొయ్యలు అనుకుంటానా. ఎండ్రకాయలు. అదే బూతు మాట కాదు, ఎండ్రకాయలు. చదువు ఇల్లే నా చదివిల్లే. నెయ్యి ఉంది చేతులు కానీ ఉత్తాసేతులు 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 ఉంచి ఆ పిల్ల ఆటో వచ్చి మంచిగా వస్తుంది నెయ్యి వాసన. ఫ్రెష్ గా ప్యూర్ కాటన్ లేకపోతే తాగుతా. నేను నెయ్యి తాగా తింటా. పదా మొఖంలో ముఖం పెట్టి తెస్తా ఉండు. ఇగో ఈ మొత్తము 3/4 కేజీ మినపప్పు పిండి. చూపి. 3 గలాసుల పిండి, 3 గలాసుల మినపప్పు. ఇప్పుడు 3 గ్లాసులు మినపప్పు కదా, సేమ్ 3 గ్లాసులు చక్కెర ఉంది కదా, మిక్సీ పట్టుకున్నాం. ఈ గ్లాస్ తో మినపప్పు 3 గ్లాసులు తీసుకున్నా. నా దగ్గర ఉండే చక్కెర 3 గ్లాసులు రాలేదని నేనేం చేయలేను. ఎంత ఉంటే అంత వేస్తా. దూరం నుంచి దగ్గర నుంచి దీవాక అస్సలేదమ్మా చక్కెర. అసలే చక్కెర ఉంది. ఎంత ఉందో అంత వేస్తాను అంటున్నా. అసలు లేదని ఊరు చెప్పాడు. నేను చెప్పినా జాగ్రత్తలు భయపడతారు. టీవీ అద్దా బెదిరిపోయింది. ఒక్క గలాసు 2 వేస్తాలే, 3 ఎందుకు మరీ తీయగా అయిపోద్దాం. మా 2 ఉంది చెన్ని. ఇంకోటి తెచ్చి ఫ్రిడ్జ్ లో ఉంది కదా. ఏంది పిల్ల తిక్కగా అరుస్తున్నా అనుకోకండి. నిజానికి నేను ఉండేది ఇంతే. ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మేము కామెడీ పీపుల్. స్టార్ట్ చేసిన తర్వాత అందరి ముందు హోయ్ అనాలి కదా. మాకు అట్లా రాదు. అది నా వల్ల అవ్వట్లా. డిస్ట్రాక్ట్ అవ్వకండి. అంటే ఏమన్నా ఉన్న పలంగా స్పెల్లింగ్ చెప్పు. డిస్ట్రాక్ట్. ఉంది కొన్నిసార్లు ఎండేసావు. కొన్నిసార్లు గుర్తులేదు. 2 గ్లాసులు మిక్సీ పట్టేద్దాము. సరిపోకపోతే ఇంకో గ్లాస్ చూద్దాం. నాకైతే అర్థం అనిపిస్తుంది సరిపోతుంది అని. నాకే 3 గ్లాసులు అని దేవుడు చెప్తున్నాడు. నీకు చెప్తాడు. అసలు నీకు చెప్పడం మర్చిపోయాను కదా. ఇదో నెయ్యి చూపిద్దాం. బా ఏమన్నా వస్తుందా వాసన? వాళ్ళకి తెలుసా? ఏంటి కారిపోతుంది? ఇగో ఈడ కూడా కారిపోయింది. ఏంది హోల్ పడింది అట్ట? ఉడికమ్మ పంటే చిన్న పాపు కారిపోతుంది. చిన్న పాప దీంట్లో పోతాం.
దాంట్లో పోయి దేంట్లో దాంట్లో పట్టులో పోయి ఏదో డబ్బా అయినా తీసుకో దీంట్లో పోయి ఆపుంది నీ ఆపు ఆపు మళ్ళీ స్టాప్. తర్వాత వీడియో నేను కూడా చూసుకోవాలి కదా. 3 గ్లాసులు వేస్తే ఎగిరేదేమో కదా. నాకు దాన్ని పెట్టు. అడుక్కునే వాళ్ళ దగ్గర చెప్పుకుంటుంది జర్నీ వెళ్ళి. ఇంకొక ట్రిప్ అట్టా దొలి చేద్దాం, పసక్ అయిపోద్ది. నువ్వు ఆ మూల పడుకొని ఏదో సామర్థ్యం అయిన మాదిరిగా ఇంకోసారి ఆ డైలాగ్ నీ నోట్లోంచి వచ్చింది అనుకో పొళ్ళక్కని. దాని మీద పక్కన నేను తింటా. కొంచెం ఏంది మేము పక్కన ఇస్తుందా? కొద్ది పక్కన నేను తింటా. ఈశ్వరా టిడింగ్ చెప్పినా నేను ఏంది మే చక్కెర పిండి నేను ఎప్పుడు తినలా. టిడింగ్ 3 గ్లాసుల మినప్పిండికి 2 గ్లాసుల చక్కెర పిండి ఓమని కలపాలి. ఒక్కటి నేను చేస్తా. ఇగో ఏదో అనుకుంటాం కానీ ఇప్పుడు ఇదంతా కలిపి ఉండలు చుట్టేసరికి నాకు నీకు కాదు నాకు కూడా. నువ్వేందమ్మా నేను కూడా చేస్తాను. ఉప్పుగాడు ముట్టు పట్టుకుంటావు, మూతి పట్టుకుంటావు, అవి పట్టుకుంటావు, ఇవి పట్టుకుంటావు, సున్నుండలు చుట్టానంటావు. శ్రీనివాస పట్టుకున్నాను. తినాలా సావాలా మేమా? జెన్నీ చక్కెర తక్కువ అవుతుందేమో జెన్నీ. నాకు సంబంధాలు నేను చెప్పిన 3 గ్లాసులు కానీ మస్తు వస్తుంది ఈసారి టేస్ట్. అన్ని చెయ్యాలంటే అవి కూడా చిన్న చిన్న ఈ స్వర్గానికి వెళ్ళిపోతాము. అందరికి పంచాలి. ఎవరెవరికి? నాయనమ్మలకి, మనకి, డాడీకి, అందరికి. ఏంటి కెమెరా ఎదురుగా అనిపించట్లేదులే. కెమెరా మ్యాన్ పెట్టుకుని వేస్తున్నా. నెయ్యి ఒకేసారి అయితే పోయిను, సగం పోసేసిన, దాన్ని బాగా మిక్స్ చేసి తర్వాత మళ్ళీ కలుపుతా. ఇది సరిపోకపోతే సంకరాగాలి. నేను అస్సలే లో బడ్జెట్లో చచ్చిపోతున్నా. ½ కిలో 250 రూపాయలు తీసుకున్నది ఆవిడ. మందే 50 రూపాయలు చిల్లర ఉంది అక్కడ. కావాలంటే పోయి 50 రూపాయలు కూడా పోయించుకొచ్చేస్తా. అబ్బా కలర్ చూసారా? కలర్ చూపించండి, చూడు ఒరిజినల్ సున్నుండ మాదిరిగా ఉంది. ఇంట్లో కదా చేసుకుంటే ఓన్లీ నెయ్యి వాడితేనే ఆ టేస్ట్ మజ్జా వేరే వస్తుంది. అయ్యగారి కరెక్ట్. సర్లే రాపి. మొత్తానికైతే కలిపేసాం పిండి. నాకు నెయ్యి ఒక్క రోంత అంటే 50 గ్రాములు అంత తగ్గు ఉంటుంది. ఇంకా ఆడికి పోతే ఆమె 50 రూపాయలకు పోయమ్మా అంటే పోయలేదా. షాప్లోనే ఆవు నెయ్యి 1 రోంత తీసుకొచ్చి కలిపేసేసిన అనమాట. ఇప్పుడు వీటిని ఉండలు చేసుకుందాం మనం. మన ఫస్ట్ cylinder was ready and this is second one. సరిపోలేదేమో అనుకున్నా. నెయ్యి ఉండగట్టేటప్పుడు తెలుస్తుంది, జారుతుంది అనమాట. గబగబా జుట్టేస్తా, మళ్ళీ పిండి ఆరిపోద్ది. సరేనా? నన్ను చూపి. బల్లె 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 బల్లె. దాదాపు టైం ఎంత అయింది ఇప్పుడు?
9:30, 8:30 స్టార్ట్ చేసాం. ఒంటిగా 1 గంట పట్టింది. ఇక చిన్నండలే ఎన్ని వచ్చాయి లెక్కేద్దామా? ఇగో ఇక్కడి నుంచి కౌంటు మర్చిపోతే మళ్ళీ మీరే చెప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. ఇప్పుడు ఇవి లెక్కేద్దాం ఇక్కడ నుంచి. 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42. ఇంకా ఈ మధ్యలో ఉండేటి ఇక్కడ నుంచి 43 44 45 46 47 48 49 50 51 52 53 54 లడ్డూస్. 54 సున్నుండలు వచ్చాయి అన్నమాట. మొత్తం ఎంత అంటే మినపప్పు 3/4 కిలో అంటే 3 పావుసేర్లు పోసాను. అంటే కొంచెం తగ్గిందిలే. 3/4 కిలో మినపప్పు పిండి, 1/2 కిలో చక్కెర వేసేసా. సూపర్గా వచ్చింది. నెయ్యి దాదాపుగా 250 300 గ్రామ్స్ నెయ్యి పెట్టింది. రేపు పంపించేస్తా బెన్నీతోటి. ఒకటి తిని చూస్తాం. బెన్నీ తింటావా నువ్వు కూడా ఒకటే? ఏం లేదు, క్రేజీ. ఎంత బాగుంది తెలుసా? ఇది మొన్న చేసినప్పుడు కూడా ఓకే కానీ పర్లేదు, కానీ కొంచెం బరగ్గా ఉండింది. సున్నుంటే ఎప్పుడు బరగ్గా ఉండదు, అంత టేస్ట్ ఉండదు. చూడు ఎంత బయట చూడండి ఎంత బాగా వస్తుందో. ప్యూర్ గీ. చాలా బాగుంది, సూపర్. ఇట్లా చేసినప్పుడు అనిపిస్తుంది నేను ఎక్కడికో వెళ్ళిపోతాను వంటలు పెడతాను. బాగుంది కదా? వీడియో ఫుల్గా చూసారు కదా? ఖచ్చితంగా నవ్వుకొని ఉంటారు. ఖచ్చితంగా వీడియో నచ్చుంటుంది. సో ఒక్క లైక్ కొట్టేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకైతే హ్యాపీ వెల్కమ్, పాత వాళ్ళకైతే ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.